చేయాలనుకుంటున్నారా? 50,000 ఇస్తే చాలు, ఫారెన్ జాబ్ గ్యారంటీ అంటూ నిరుద్యోగులను నిలువునా ముంచేసింది ఓ సంస్థ. 2 కోట్లకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఆ కంపెనీ. డబ్బులు కట్టిన వాళ్ళంతా ఉద్యోగాల కోసం 6 నెలలు ఎదురు చూశారు. చివరికి మోసపోయామని అర్థమైంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కలల వెంట పరిగెడుతూ ఉంటారు యువతి యువకులు. వారి కలల్ని క్యాష్ చేసుకుంటాయి బోగస్ సంస్థలు. నిరుద్యోగ యువతకు గాలం వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. చివరకు వారిని నడి రోడ్డు మీద నిలబడేలా చేస్తున్నాయి. హైదరాబాద్ తార్నాకాలో ఇలాంటి మోసమే జరిగింది. ఎస్కే ఇంటర్నేషనల్ కరెన్సీ పేరుతో పవన్ కుమార్ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. జాబ్ వీసాలు ఇప్పిస్తానంటూ 6 నెలల క్రితం ప్రకటనలు ఇచ్చాడు. కెనడా లో ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. ఈ ప్రకటన చూసి చాలా మంది అప్లై చేసుకున్నారు. 6 నెలలు గడుస్తున్నా వీసాలు రాకపోవడం, పవన్ కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఇస్తార్ కెనడాలో జాబ్ అనేసరికి 80,000 రూపాయలు చెల్లించింది. ఈమెలాగే చాలా మంది ₹1,000 చెల్లించారు. ఇలా వందల మంది బాధితుల నుంచి 2 కోట్లకు పైగా వసూలు చేశాడు పవన్ కుమార్. పాస్పోర్ట్ తో పాటు మిగిలిన ప్రాసెస్ కూడా పూర్తయిందని, ఈ నెల 7న బ్యాంకాక్ తీసుకెళ్తామని మెసేజ్లు రావడంతో నిజమనుకున్నారు. కానీ అదంతా మోసమని తెలుసుకుని లబోదిపోమంటున్నారు. మేడం, మీకు వీసా వచ్చేసింది అని మాకు ఒక వీసా పేపర్ ఒకటి ఇచ్చాడు, వర్క్ పర్మిట్ ఇచ్చాడు. మేము కూడా పోలీస్కి వెళ్ళి పోలీస్ క్లియరెన్స్ అది కూడా తెచ్చుకున్నాము. అదే అయిపోయిందేమో అనుకొని మేము ఒక 1 మంత్ అయినాక వచ్చాము. వచ్చినప్పుడు మేడం ఇంకా మేము కొరియర్లో వేసాము, కొరియర్లో వస్తుంది అన్నాడు. మేడం ఇదంతా తప్పైపోయింది మాతోని, మీరు కొంచెం ఆగండి మేడం, మేము మీకు డబ్బులు రిటర్న్ చేస్తాము అవి ఇవి అని. ఏమైంది అంటే, లేదు ఇది కాలేదు, ఏం కాలేదు, ఇప్పుడు రాదు, అక్కడ నుంచి కెనడాకి నుంచి ప్రాబ్లం అవుతుంది, ఇవాళ బ్యాంకాక్కి తీసుకెళ్తా అని చెప్పాడు. పవన్ కోసం గాలిస్తున్నారు. అతను